చాలామంది అసెంబ్లీలో పార్లమెంట్లో ఒకప్పుడు మనకు ఒక 10-15-20 ఏళ్ల క్రితం మనం ఆలోచించినట్టయితే బ్యూటిఫుల్ పొలిటీషియన్స్ ఉండే, ఏ పార్టీ తోటి ప్రమేయం లేకుండా ఒక మంచి పొలిటీషియన్స్, ఒక వాళ్ళని మనం లైక్ చేద్దాం. ఆ విధంగా ఈ గత 10 సంవత్సరాలలో ఎవరు నొచ్చిండ్రు అంటే ఒక 2-3 ఇట్లలో నేను తప్పకుండా రాజేంద్ర అన్నని నేను లైక్ చేద్దాను. ఆయన మాట్లాడిన ప్రతిసారి మేము ఇందుమే, మీరు మాట్లాడినంత కేటగారికల్గా ఎవ్వరూ మాట్లాడరు జనరల్గా. కాబట్టి మీ యొక్క మీరు యు ఆర్ ఏ బార్న్ లీడర్. పదవులు అనేది ఏమున్నది, మన వల్ల దానికి అలంకారం రావాల్సిందే తప్పితే దానివల్ల మనకు రావద్దు. ఇవాళ నేను ఏదో పదవులంతా మాత్రం నాకు అలంకారం వస్తుంది, గొప్పతనం కాదు, పదవిది అది. కానీ వ్యక్తి గొప్పతనం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అది. అట్లా రాజేంద్ర అన్న కూడా చాలా రియల్లీ హీజ్ అన్ ఎక్సలెంట్ లీడర్. మనందరికీ వారు మన పరిచయస్తులు, మన మిత్రుడు అని చెప్పుకోవడం మన గర్వకారణం. సో అన్న చాలా థ్యాంక్స్. ఇంత మీరు మమ్మల్ని పిలిచి ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. తప్పకుండా మళ్ళీ కూడా ఉస్మానియా కిరణం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. యు ఆర్ ఏ లీడర్ ఫర్ ఎవర్. మీరు ఏదో ఇవాళ పుట్టి దీనివల్ల లీడర్ అయినోడు కాదు, బై బర్త్ యు ఆర్ ఏ లీడర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.